బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ హిట్ రాజుకుంటోంది. రోజు రోజుకి సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్గా సీట్లు సాధించిన ఘనత హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మంత్రం రాసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడంలో కూడా స్ట్రాటజిక్ లీడర్గా నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పొలిటికల్ హిట్ రోజు రోజుకి రాజుకుంటోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇక సమీకరణలు కూడా మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ కూడా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించిన ఘనత కూడా హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మంత్రం రాయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడంలో కూడా స్ట్రాటజిక్ లీడర్గా నిలిచారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ లో ఆశావాహులు ఎక్కువ అవుతున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినబడుతోంది అంటున్నారు. ఏం జరుగుతోంది? రైట్ రమణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా కూడా అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగించింది. అందులో పున్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డివిజన్ల వారీగా కూడా అటు కార్పొరేషన్ చైర్మన్లను నియమించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆయన సిటీ ప్రెసిడెంట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ పైన పూర్తి స్థాయిలో పట్టు ఉంది. అటువంటి నేతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో నిలిపితే గనక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్స్ ఉంటాయా అనేటటువంటి భావనలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. ఆయన గనక బరిలో దింపితే అటు ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, మరోవైపు ఆయన ఆర్థికంగా కూడా బలమైన నేతగా ఉన్నారు. అయితే గతంలో ఆయన మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మల్కజ్గిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో మల్కజ్గిరి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ ఇరువురు కూడా ఒకరు మెదక్, మరొకరు మల్కజ్గిరి నుంచి పోటీ చేశారు. అయితే మైనంపల్లి రోహిత్ గెలుపులో కూడా మైనంపల్లి హనుమంతరావు కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 టికెట్లు తీసుకున్నటువంటి ఫ్యామిలీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంటే ఆయన బలం ఎంతో మనం అంచనా వేసుకోవచ్చు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన నేతను బరిలో దింపాలి. మరోవైపు అన్నింటికీ సిద్ధంగా ఉండేటటువంటి నేత, అంటే ఆర్థికంగా, మరోవైపు ఆర్థిక బలం, అంగబలంతో పాటుగానే చాలా చాకచక్యం ఉన్నటువంటి నేతను బరిలో దింపాలి, సీనియర్ నేతను దింపాలనేటటువంటి యోచనను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మైనంపల్లి హనుమంతరావు అయితే ఇందుకు సూటబుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉందనేది కూడా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పేరు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకంగా ఆయన బీఆర్ఎస్ లో కొనసాగిన సమయంలో, ఆయన బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కూడా అప్పుడు జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు 90కి పైగా కార్పొరేటర్లను గెలిపించుకున్నటువంటి
నేతగా ఆయనకు మంచి పేరుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ తో పాటుగానే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేత. ఆయనకు జూబ్లీ హిల్స్ పైన కూడా మంచి పట్టున్నటువంటి నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే గనక ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి ఆరాను కూడా అటు పార్టీ వర్గాలు తీస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మైనంపల్లి హనుమంతరావు కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకానొక సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో 2 టికెట్లు దక్కని నేపథ్యంలో కూడా ఆయన కొంత పార్టీ కార్యకలాపాలు, మరోవైపు పార్టీకి కొంత వ్యతిరేకంగా కూడా అటు పూర్తి స్థాయిలో పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు కూడా ఆయన సొంత పార్టీలో ఉంటూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ముక్కుసూటిగా ఉండేటటువంటి నేతగా ఆయనకు పేరుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా ఆయన కీలకంగా పనిచేశారు. మరోవైపు ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం ఆయన కీలక భూమిక పోషించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన పాత్ర కూడా ఆ విజయంలో కూడా ఆ మైనంపల్లి హనుమంతరావు పాత్ర కూడా ఉందని మనం చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయనను రంగంలోకి దింపితే గనక ప్రత్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉంటాయి, మైనంపల్లికి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి, మరోవైపు ఆయనను అభ్యర్థిగా ఖరారు చేస్తే గనక ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి అంచనాలు వేస్తా ఉన్నారు. మరోవైపు మైనంపల్లికి ఒక మాస్ ఇమేజ్ తో పాటుగానే ఆయనకంటూ కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆయన వెంట ఉండేటటువంటి క్యాడర్ కూడా బలంగా పనిచేసే, పార్టీ కోసం బలంగా పనిచేసేటటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేత కావడంతో కూడా ఆయనను రంగంలోకి దిగితే బాగుంటుంది అనేటటువంటిది కూడా తెలుస్తా ఉంది. అయితే సాధారణ ఎన్నికల్లో టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సంపాదించి ఓటమి పాలైనటువంటి నేతలకు పదవులు ఇవ్వబోము అనేటటువంటిది ఒక కండిషన్ ఉండింది. అయితే ఇటీవలనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక చిట్ చాట్ లో మీడియా మిత్రులకు చెప్పింది ఏంటంటే ప్రధానంగా అటు ఏడాది గడిచిపోయింది కాబట్టి వారికి మరోసారి కూడా టికెట్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కోవలోకే అటు మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ దక్కేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.